నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడైనటువంటి నాగబాబుకు ఎంపీ పదవి వరించనుందా? ప్రస్తుతానికి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా చర్చ జరుగుతున్నటువంటి విషయం ఇది. దీనికి సంబంధించి అసలు యాక్చువల్గా విజయసాయిరెడ్డి గారి రాజీనామా తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా లింక్ పెడుతూ చాలా కథనాలు వస్తున్నాయి. అసలు వీటి వెనకే ఉంది. నాగబాబుని ఖచ్చితంగా ఎంపీగా పంపుతారా? పంపితే బీజేపీకి వచ్చేదేమిటి? ఇటు కూటమిలో ఉన్నందుకు ఏం జరగబోతోంది? ఇవన్నీ కూడా మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. అంటే నాగబాబుకి రాజ్యసభ పదవి రాబోతోంది అనేది ఒక స్పెక్యులేషన్. అండి, స్పెక్యులేషన్ నడుస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ ఇస్తే ఏం జరగబోతోంది? ఎవరికి బెనిఫిట్? ఎవరికి అంటే దీని వెనక చాలా ఉన్నాయి. అసలు విజయసాయిరెడ్డి గారిని రిజైన్ చేయించడం వెనక బీజేపీ ఉందని, ఆ రిజైన్ వెనక నాగబాబు గారిని అందులో ప్రవేశపెట్టాలని, ఇలాంటి రకరకాల వాదనలు వినబడుతూ ఉన్నాయి. అంటే వైసీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీలు వరుసగా రాజీనామాలు చేయడం చూసాం మనం. అవునండి. అంటే మోపిదేవి వెంకటరమణ అందుకు ఒక ముగ్గురు అప్పుడు రాజీనామా చేశారండి. అవును. తర్వాత విజయసాయిరెడ్డి గారు ఈ వ్యాక్యూమ్ అంతా పూడ్చడానికి తెలుగుదేశం పార్టీ ఏది చూస్ చేసుకుంటుంది, ఏది జనసేనకి ఇస్తుంది అనేది చూడాలి. మిత్రధర్మం కాదండి, కూటమి ధర్మమే. కూటమి ధర్మం ప్రకారం నిర్ణయం తీసుకోవాల్సిన చంద్రబాబు నాయుడిని భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, కానీ ఇక్కడ నిర్ణయం తీసుకొని ప్రకటించాల్సింది చంద్రబాబే. అయితే గతంలో ఒకసారి ఇలాంటి స్పెక్యులేషన్ చాలా సందర్భాల్లో వచ్చింది నాగబాబుకు సంబంధించి. రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు, ఎందుకు ఆగారు, ఆలోచిస్తున్నారు బాబు. ఇదొకటి. దీనికంటే ముందు టీటీడీ చైర్మన్ గా నాగబాబు అనే బాగా వినిపించింది. అవునండి. అయితే ఈ సందర్భంలోనే జనసేన పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు క్యాడర్తో, మీలో ఎవరికైనా ఏ కోరికలున్నా మీరు బయట ఎక్కడ కూడా మాట్లాడకండి, దయచేసి నా చెవిలో చెప్పండి చాలు. అవకాశం ఉందో లేదో నేను పర్సూ చేస్తాను, మంచి ఉంటే నా చెవిలో చెప్పండి అని చిరంజీవి చెప్పినట్టుగా మీకు ఏదైనా కోరికలు ఉంటే అది నా చెవిలో చెప్పండి, మీడియా చెవిలో చెప్పొద్దు అని చెప్పాడు ఆయన. చెప్పి అంటే బయట రకరకాల స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయని కూడా చెప్పాడు. ఆయనే ప్రకటించాడు. చెప్పి ఆల్రెడీ మన మీద నాగబాబు గారికి ఈ పదవి వస్తుంది, ఆ పదవి వస్తుంది అని బయట చర్చలు జరుగుతున్నాయి అని చెప్పి ఆయన మైక్లో చెప్పాడు ఆయన పవన్ కళ్యాణ్. ఇవేవి మేము అనుకోవడం లేదు, వస్తే మంచిదే, రాకపోయినా మంచిదే అన్నట్టుగా ఉన్నాం మేము. పదవుల కోసం లేం, మనం పదవుల కోసమే ఉన్నాము అనేటువంటి ఇంప్రెషన్ వచ్చేలాగా మన బిహేవియర్ ఉండకూడదు అని చెప్పాడు ఆయన. ప్రజల కోసం మనం. ఆ సందర్భంగా నాగబాబు ఒక వీడియో చేశాడు, నాకు ఏ పదవి వద్దు అని. అలా అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు అనే స్పెక్యులేషన్ విపరీతంగా వచ్చింది. ఈ స్పెక్యులేషన్ నేపథ్యంలో ఈయన కేంద్రానికి వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ని ఇక్కడ నుంచి తీసి ఆయన్ని కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటున్నారు, ఆయన్ని రాజ్యసభకు పంపిస్తున్నారు. అవును, జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నాడు అని చెప్పి కూడా స్పెక్యులేషన్ నడిచింది. అవునండి. కానీ దానికి సంబంధించిన కదలికలు కూడా ఎక్కడ కనిపించలేదు. అంటే ప్రతి 2 నెలలకి జనసేన టార్గెట్గా ఒక ఊహాగానం నడుస్తుంది. అలాగే కూటమిలో విభేదాలు అనేటువంటిది కూడా ప్రతి 2 నెలలకి ఒకసారి రివైవ్ అవుతుంది. అవును. అంటే ఆ మధ్య ఈయన ఈ ఆలయ దర్శనం కోసం కేరళ, తమిళనాడు టూర్ ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు ఈయన కేబినెట్ సమావేశానికి గైర్హాజరయ్యాడు. ఈ హెల్త్ బాగాలేదన్నారు, కానీ టూర్కి ఎలా వెళ్ళాడు క్వశ్చన్ మార్క్. అవును. రెండోది ఈయన ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదు అని. ఏది చంద్రబాబు గారు ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ గ్యాప్ వచ్చిందా లాంటివి, అలా ఒక చర్చ. అవును. ఈ చర్చల మధ్యలో మళ్ళీ ఆయన లేదు అలాంటిదేం లేదు అని చెప్పి ఈయన మాట్లాడుకోవటం, కల్చరల్ ఈవెంట్లో కలవటం, కలిసి అటువంటిది ఏమీ లేదు అని చెప్పడం. అలాగే బాలకృష్ణ గారికి సంబంధించి కూడా గ్యాప్స్ ఏం లేవని చెప్పడం కోసం వారి ఈవెంట్లో కూడా వీరు వెళ్ళి పాల్గొని వచ్చారు. అవును. ఇవన్నీ చూస్తున్నాం మనం. అంటే నిరంతరం మేము కలిసే ఉన్నాము, మాకు ఏ రకమైనటువంటి పదవుల ఆశ లేదు అని చెప్పుకోవడం జరుగుతోంది. ఈ క్రమంలోనే అంటే టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు నాగబాబు ఎంపీ కాబోతున్నాడు. అందుకోసం విజయసాయిరెడ్డి రాజీనామా, విజయసాయిరెడ్డి చేత రాజీనామా చేయించారు.
అంటే చేయించారు అనడానికి కూడా ఒక లాజికల్ రీజన్ ఉంది వీళ్ళ దగ్గర. ఆయన బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నాకు చాలా సన్నిహితుడు, మెడ్రాస్లో ఉన్న రోజుల నుంచి నాకు బాగా ఫ్రెండు అన్నాడు ఆయన. దీన్ని లీడ్ తీసుకుని దీంతో లింక్ పెట్టి ఈ స్పెక్యులేషన్ని మార్కెట్లో తీసుకొచ్చారు. కానీ ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానని చెప్పాడు. వరుసగా రాజ్యసభ నుంచి వైఎస్ఆర్సీపీ ఎంపీలు బయటకు రావటం వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంటనే దాని మీద ఎక్కువ ఫోకస్ నడవాలి. ఎందుకు వచ్చేస్తున్నారు, వీళ్ళకు ఉన్నటువంటి బలం అక్కడే ఉంది. అవును. ఆ బలాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి. అంటే దీన్ని అడ్డం పెట్టుకుని వాస్తవంగా జరుగుతున్నది ఏంటంటే ఎంపీలు పర్సనల్ మోటోలతో అధికార పార్టీతో అనుకూలంగా ఉండకపోతే వాళ్ళ పనులు అవవేమో అనేటువంటి ఒక భయంతో, అంటే ఆ భయం క్రియేట్ అయిపోయింది. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. ఏ పార్టీలో ఉన్నప్పటికీ వాళ్ళు వెళ్ళి ఒక పని అడిగితే చేసి పెట్టేటువంటి పరిస్థితి ఉండేది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన టేబుల్ మీద ఉన్నటువంటి పాత ప్రభుత్వం కన్సిడర్ చేసినటువంటి ఏ ఫైల్ని రిజెక్ట్ చేయలేదు ఆయన. ఫస్ట్ బంచ్ వర్క్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత బయటకు వచ్చినటువంటి ఫస్ట్ బంచ్ వర్క్స్ అన్ని టీడీపీకి వాళ్ళకే వెళ్ళినాయి. నిజంగా గ్రేట్ కదండి. టీడీపీ వాళ్ళకే వెళ్ళినాయి. ఆ టైంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక మాట అన్నాడు, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మేమే భరించి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేమే భరించాలా అన్నాడు ఆయన ఓపెన్గానే. అయితే వైఎస్ఆర్ అందేంటంటే ఆ ఫస్ట్ బంచ్ వర్క్స్ ఏవి డిస్టర్బ్ చేయొద్దు, వెళ్ళిపోనివ్వండి. ఫైనల్గా ప్రజలు సఫర్ అవుతారు అనేది ఆయన. ప్రజలు సఫర్ అవుతారా ఇంకోళ్ళు సఫర్ అవుతారా కాదు, కక్ష సాధింపు అనేది ప్రొజెక్ట్ అవ్వద్దు. అంటే వారిద్దరి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ అంటారా? ఫ్రెండ్షిప్ కూడా కాదండి, అది అలా జరగనివ్వండి, ఏం కాదు. సెకండ్ బంచ్ నుంచి మనం ఎవరిని దగ్గరికి రానివ్వద్దు అనే ధోరణి. ఓకే. కనీసం ఆ మేరకు కూడా సంయమనం లేదు. లేకపోవడం వలన అనివార్యంగా అధికార పార్టీలోకి వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక ధోరణి మొదలైంది. అవును. ఈ ఆపరేషన్ ఆకర్షక కారణం అదే. అంటే ఓడిపోయిన పార్టీలో ఉండటం వలన పనులు అవ్వవు. తమకి సంబంధించినటువంటి అంటే ఇంకొక గొడవ ఉంది ఇక్కడ, కేసులు పెట్టేస్తారేమో అనే భయం కూడా ఉంది. ఈ కేసులు పెట్టేస్తారేమో అనే భయం చొప్పున అటువైపు వెళ్ళిపోతే కొంతవరకు సేవ్ అవుతాం అనే ఉద్దేశంతో. అంటే మేమేమి ఈ పార్టీ పట్ల మాకేమి వ్యతిరేకత కాదండి, ఇప్పుడు కష్టాల్లో ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నాం. ఉద్యోగం పోయిన తండ్రికి భారంగా ఆ ఇంట్లో ఉండే కంటే పక్కింట్లోకి వెళ్ళటం మంచిది కదా. అవును. రేపు ఆ తండ్రికి ఉద్యోగం వచ్చేసి ఇల్లు కళకళలాడుతుంటే తిరిగి రామా వాళ్ళు చెప్తారులేండి అన్న టోన్లో బిహేవ్ చేస్తున్నారు. అవును. కానీ ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. అలాగే విజయసాయి రెడ్డి ప్రయోజనాలు ఉంటాయి. విజయసాయి రెడ్డి తన ప్రయోజనాల మేరకు మాత్రమే రాజీనామా చేశాడు తప్ప బీజేపీ వాళ్ళ హ్యాండ్ ఎవరినో ఉద్ధరించడం కోసం కాదు. అందులో నాగబాబు గారికి పదవి కట్టబెట్టాలనే తాపత్రయంతో అంతకంటే కాదు. ఆయన తన ఇబ్బందులతో బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డితో తనకున్నటువంటి ఇబ్బందులు కూడా అది కూడా చెబుతూ ఆయన రాజకీయ సన్యాసం అన్నాడు. ఏ పార్టీలోకి వెళ్తున్నా మాట చెప్పలా. షర్మిల గారిని కలిశారు, వాళ్ళ ఇంట్లో భోజనం కూడా చేశారు, చాలా మాట్లాడుకున్నారట. మాట్లాడుకున్న విషయం ఆవిడ చెప్పారు కానీ అతను చెప్పలేదు. చెప్పకపోవడానికి కారణం రాజకీయ సన్యాసం. ఇంకెలా మాట్లాడతారు ఆ విషయం? నేను ఎలా మాట్లాడతాను, మాట్లాడను. వాగ్బంధనం చేసేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు మాట్లాడు. అవునండి. కానీ ఏది పర్మనెంట్ కాదు. అవునండి. రేపు పొద్దున ఆయన మళ్ళీ రాజకీయ సన్యాసం విత్డ్రా చేసుకుని బయటకు వచ్చి మాట్లాడవచ్చు, తిరిగి క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశించవచ్చు. వస్తున్నాను. ఇప్పుడు రామారావు గారు ఒక దశలో కాషాయం కట్టుకున్నాడు. అవును. ఆ తర్వాత 94 ఎన్నికలకు ముందు మళ్ళీ కాషాయం తీసేసి వైట్ కాస్ట్యూమ్తో బయటకు వచ్చేసారు. అవును. అలా ఏదైనా జరగచ్చు. అలా విజయసాయి రెడ్డి నాగబాబు కోసం త్యాగం చేశాడు అనుకోవడం తప్పు. సో అంటే ఇన్ని స్పెక్యులేషన్స్ మధ్యన, ఇన్ని గొడవల మధ్యన నాగబాబుని రాజ్యసభకు పంపే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందంటారా? అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో లేదండి. జనసేనకి ఏదైతే ఇచ్చారో అక్కడ వరకే నడుస్తుంది. ఇచ్చినా ఇవ్వచ్చు, కానీ ఆ పరిస్థితి అయితే కనిపించట్లేదు. భారతీయ జనతా పార్టీ కాన్షియస్గా పవన్ కళ్యాణ్ని వినియోగిస్తున్నమాట వాస్తవమే. వాళ్ళ చేతిలో టూల్గా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆ తమిళనాడు పర్యటన,
కేరళ పర్యటన, ఈ ఆలయ దర్శనాలు ఇవన్నీ కూడా అక్కడ వారి ప్రయోజనాలు నెరవేర్చడం కోసమే. కేరళ, తమిళనాడు అవి రెండు కొరకరాని కొయ్యలుగా ఉన్నాయి భారతీయ జనతా పార్టీ. అది కూడా మనం మాట్లాడుకున్నాం ఒకసారి. కొద్దో గొప్ప పవన్ కళ్యాణ్ ద్వారా తమిళనాడులో ఒక వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నము, సనాతన్ టూర్ వెనక. అలాగే అక్కడ ప్రోగ్రామ్ ఏంటంటే సినిమా వాళ్ళ ద్వారా విజయ్తో అనుసంధానం చేసుకోవటం. ఆల్రెడీ అతనికి Y+ భద్రత కల్పిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆ నిర్ణయం తీసుకోవడం కూడా విజయ్ని పట్టుకొని తన క్యాంపులో వేసుకోవడం కోసమే. కాబట్టి ఒక పాజిటివ్ టోన్లో వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఈ అప్రోచ్ అయినటువంటి దాన్ని, ఆ బంధాన్ని దృఢంగా మార్చడం కోసం పవన్ కళ్యాణ్, చిరంజీవి తమ శ్రమ దారపోయాల్సినటువంటి అవసరం ఉంది. చిరంజీవి కూడా పదవులు వచ్చేస్తున్నాయని ప్రచారం జరిగింది కదా ఈ మధ్య. నాకు వద్దు ముర్రు అన్నాడుగా ఆయన గవర్నర్ అన్నారు, రాజ్యసభ అన్నారు, కేంద్ర మంత్రి అన్నారు, ఇవన్నీ నడిచాయి. కానీ నేను ఎందులోకి వెళ్ళను, నాకు వద్దు ఏమిని. అంటే నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండను, పరోక్ష రాజకీయం మాత్రమే చేస్తాను అనేది ఆయన ఉద్దేశం. అందుకని నాగబాబు కూడా ఆ పరిమితుల్లోనే ఉన్నాడు. ఓకే సార్. ఇప్పటికి అంటే వీళ్ళ ప్రోగ్రాం ఉంది ఒకటి. అదేంటంటే ఏదో ఒక రోజున పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది నాకు అన్నాడు ఆయన, చిరంజీవి. ఆ కళని సాకారం చేసుకోవడం కోసం వాళ్ళేమీ తమ వ్యక్తిగత పదవుల కోసం తాపత్రయపడాలని అనుకోవడం లేదు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.